ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చింతకూర మాట. చింతకూర పప్పు వండుకుంటున్నప్పుడు మేము ఇది కొంచెం చింతకూర 50 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఒక గుప్పుడు కూడా లేదు. ఇది చేసుకుంటే అయితే చిన్నప్పుడు చెట్లు ఎక్కి కోసుకొని తెంపుకొని కూరలోను రొయ్యలకి, పచ్చి రొయ్యలకి, ఎండు రొయ్యలకి పప్పు వేసి అమ్మ ఉండేది. భలే కమ్మగా ఉండేది అనుకో. కొనుక్కోవాలంటే ఇంత రేట్లు ఉన్నాయి. గుప్పుడు కూడా లేదు, 50 రూపీస్ అంట. ఇప్పుడు చింతకూర సీజన్ ఫ్రెండ్స్. ఇప్పుడు చింతకూరలో మళ్ళీ ఇదేంటిది జాక్ ఫ్రూట్ సమ్మర్లోనే వస్తాయి కదా, ఇవి మామూలు టైంలో రావు కదా. పైనాపిల్ అవన్నీ ఈ సీజన్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ మిలన్ అవన్నీ మీకు తెలిసిందే కదా, కొత్తగా చెప్పేది ఏం లేదు. టేస్ట్ మాత్రం భలే అదిరిపోతుంది ఫ్రెండ్. ఇది వండుకుంటే చక్కగా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. తినాలి, ఆకుకూరలు తినాలి. ఆకుకూరలు ఎందుకో అనేసి అని అనుకుంటారు కానీ ఆకుకూరలోనే బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఆకుకూరలు తింటూ ఉంటే తొందర సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మైసూర్ డాల్ వేసి చింతకూర వేసి వండుకుంటున్నాం ఫ్రెండ్స్. మైసూర్ డాల్లోను మామూలు కందిపప్పు కాదు, ఇది ఎర్రపప్పు అంటారు కదా, కిచడీలో వేసుకుంటాం మనం. బాగుంటుంది టేస్టీగా. ఇవి చింతకూర కడిగేసి పెట్టేసుకోవాలి 2-3 సార్లు. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ చిన్న కొమ్మలా ఉంటాయి కదా, తీసుకుని ఇట్లా పప్పులో వేసుకుని మా కుక్కర్లో ఎక్కలేదు ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఉడికిపోతుంది. ఇలా స్టవ్లో పెట్టేసుకుని వండేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా వేసాక కొంచెం నూనె వేయాలి కొద్దిగా. ఇట్లా నూనె వేయడం వల్ల పొంగిపోదు అన్నమాట, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ పోపు వేసుకుంటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. వేసుకుని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలకి ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు దీనికి. ఉడికాక పోపు వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అయిపోయిందన్నమాట. దీన్ని ఒక రవ్వలాగా పప్పు గుత్తి తీసుకుని కొంచెం ఇలా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మెదపాలి. మెదిపాక పోపు వేసుకోవడం. ఇంకా పోపు వేసుకుని దీంట్లో కారం ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. మిరపకాయలు బాగానే వేసాను నేను. కాస్త సాల్ట్ ఇలా వేసేసుకుని దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అయిపోయిందన్నమాట. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. వేడి అన్నంలో పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని 2 అప్పడాలు పెట్టుకుని తింటే, అప్పడాలు వడియాలు, గుమ్మడికాయ వడియాలు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. కొంచెం గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా నెయ్యి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకొని అన్నంలో వేసుకొని తింటే రైస్లోనూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు చారులాగా, పప్పు టమాటా లాగా ఉండదు. ఇది చింత చిగురు కదా, కొంచెం గట్టిగానే వండుకోవాలి. రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పప్పు చింతకూర, మైసూర్ డాల్తో చింతకూర, టేస్టీ కర్రీ.